హాయ్ అండి, నేను మీ విజయ. ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ అమ్మవారికి ఇష్టమైన 8 రకాల ప్రసాదాలు ఎలా చేసుకోవాలో ఈజీగా చూపిస్తున్నాను. ఇందులో ముందుగా పూర్ణాలు, పులిహార, కొబ్బరన్నం, బెల్లం పాయసం, పెసరపప్పు పాయసం, అల్లం గారెలు, పొంగుబూర్లు, చలిమిడి వడపప్పు. లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చాలా ఈజీగా ఈ ప్రసాదాలన్నీ ఒక అరగంటలో రెడీ చేసుకోవచ్చు. చాలా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఈ ప్రాసెస్ని మీరు కూడా ఫాలో అయితే ఉదయాన్నే ఏ హడావిడి లేకుండా ఈజీగా ఈ ప్రసాదాలన్నీ ఒక అరగంటలోనే చేసుకోవచ్చు. ముందుగా దీనికోసం 1 కప్పు పెసరపప్పుని ఇలా కుక్కర్లో వేసి 1 కప్పు పెసరపప్పుకి 2 కప్పులు వాటర్ వేసి ఉడికించుకుని పక్కన ఉంచుకుందాం. ఇలా బాగా దగ్గర పడే వరకు ఉడికించుకుని ఇందులోనే బెల్లం 1 కప్పు పెసరపప్పుకి కప్పు బెల్లం, అరకప్పు ఎండు కొబ్బరి తురుము వేసి 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా దగ్గరగా ఉడికించుకుని దీన్ని 2 భాగాలుగా చేసుకుని పక్కన ఉంచుకుందాం. చూస్తున్నారుగా, కప్పు పెసరపప్పు ఇలా కుక్కర్లో వేసుకుని విజిల్స్ వేసుకుని ఉడికించుకోవాలి. ఇలా నానబెట్టుకున్న మినపప్పుని మిక్సీ జార్లో వేసుకుని ఎక్కువగా వాటర్ వేసుకోకుండా చాలా మెత్తగా గట్టిగా స్మూత్గా, అంటే వాటర్ ఎక్కువ వేయకుండా స్మూత్గా రుబ్బుకుని 2 భాగాలు చేసుకుంటే 1 భాగం గారెలకి 1 భాగం బూరెలకి సరిపోతుంది. ఇప్పుడు ఈ పిండిని బాగా మెత్తగా స్మూత్గా రుబ్బుకోవాలి. దీన్ని 2 భాగాలు చేసుకుంటే సగం గారెలకి సగం బూరెలకి సరిపోతుంది. బూరెల కోసం వరిపిండి పొడిపిండిని ఇలా వేసుకుని పొడిగా కలుపుకుని పక్కన ఉంచుకోవాలి. ఇందులోనే మనం రుబ్బుకున్న పిండిని కలిపి పూర్ణాలు వేసుకుంటే చక్కగా వస్తాయి. చూస్తున్నారుగా, ఇలా పొడిగా కలుపుకొని రుబ్బుకున్న పిండిని 2 భాగాలుగా చేసుకుని ఈ పొడి పిండిలో కొద్దిగా పిండి వేసుకుని ఇలా బాగా కలుపుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గారెల కోసం తీసుకున్న పిండిలో కొద్దిగా అల్లం ముక్కలు, సాల్టు, కొద్దిగా వరిపిండి కూడా వేసి బాగా బీట్ చేసుకుని ఇప్పుడు గారెలు వేసుకుందాం. ముందుగా అమ్మవారికి ఎంతో ప్రీతిపాత్రమైన అల్లం గారెలు ఇలా వేసుకుంటే చాలా టేస్టీగా చాలా ఫాస్ట్గా కూడా అయిపోతాయి. చూస్తున్నారుగా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని డిష్ అవుట్ చేసుకుంటే అమ్మవారికి అల్లం గారెలు రెడీ. ఇప్పుడు అదే బాండీలో ఇప్పుడు మనం పెసరపప్పు మిశ్రమాన్ని కూడా 2 భాగాలు చేసుకున్నాం. దాంతో పెసరపప్పు పాయసం చేసుకుందాం. దానికోసం ముందుగా బాండీ పెట్టి కొద్దిగా నెయ్యి వేసి 1/2 కప్పు సేమియా వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. అందులోనే జీడిపప్పులు కూడా వేసి వేయించుకోవాలి. ఇది ఇలా వేగిన తర్వాత 1/2 కప్పుకి కప్పు వాటర్ వేసుకుని సేమియాని బాగా మెత్తగా ఉడికించుకోవాలి. సేమియా ఉడికిపోయిన తర్వాత మనం పక్కన ఉంచుకున్న బెల్లం పెసరపప్పు మిశ్రమం ఉంది కదా, అది ఇందులో వేసుకుని సేమియా పెసరపప్పు బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవటం వల్ల బాగా కలిసి ఉండలు లేకుండా నీట్గా వస్తుంది. అందువల్ల ఇలా కలుపుకుని ఇది బాగా కలిసిన తర్వాత కాచి చల్లార్చిన పాలు 1 పెద్ద గ్లాస్తో గ్లాస్ పాలు వేసుకోవాలి. కప్పు సేమియా, అరకప్పు సేమియా, కప్పు పెసరపప్పు మిశ్రమం కాబట్టి 1 పెద్ద గ్లాస్తో గ్లాసు పాలుని ఇందులో వేసుకుని కాచి చల్లార్చిన పాలను వేసుకుని కలుపుకుని పక్కకు దింపుకుంటే పెసరపప్పు పాయసం రెడీ. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు, నేతిలో వేయించిన జీడిపప్పు, బాదం పప్పుతో అలంకరించుకుంటే పెసరపప్పు పాయసం రెడీ. ఇందులోనే కొద్దిగా యాలకుల పొడి కూడా వేసుకోవాలి. ఆ స్కిప్ మిస్ అయింది, యాడ్ చేసుకోండి. చూస్తున్నారుగా, ఇలా డిష్ అవుట్ చేసుకుని పక్కన ఉంచుకుంటే పెసరపప్పు పాయసం రెడీ. ఈ బూరెల పూర్ణం కోసం ఇందాక పెసరపప్పు పాయసం కోసం పెసరపప్పు ఎలా వండుకోవాలో చూపించలేదు కదా. కప్పు పెసరపప్పుకి 2 కప్పులు వాటర్ వేసి కుక్కర్లో 2 విజిల్స్ ఇప్పించుకుని అది ఉడికిన తర్వాత బెల్లం వేసి బాగా దగ్గరగా ఉడికించుకుని ఇలా సగం పెసరపప్పుని పూర్ణాలు చేసుకోవాలి, సగం పెసరపప్పుని పాయసం చేసుకున్నాం. ఇప్పుడు మిగతా పెసరపప్పు మిశ్రమంతో పెసరపప్పు పూర్ణాలు, పూలి పూర్ణం బూరెలు అని కూడా అంటారు వీటినే, ఈ పెసరపప్పు బూరెలు వేసుకుందాం. ఇప్పుడు ఇందాక కలిపి పెట్టుకున్న ఈ
పిండి మిశ్రమంలో ఈ పెసరపప్పు మిశ్రమాన్ని బాల్స్లో చేసుకుని దాన్ని పిండిలో డిప్ చేసి కాగుతున్న ఆయిల్లో వేసుకుంటే పెసరపప్పు పూర్ణాలు రెడీ. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పు పూర్ణాలు కూడా రెడీ. చూస్తున్నారుగా, ఇలా వేసిన వెంటనే టర్న్ చేయకుండా ఒక 5 నిమిషాలు అడుగున బాగా కాలిన తరువాత ఇలా టర్న్ చేసుకుని గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత పూర్ణాలని డిష్ అవుట్ చేసుకుంటే అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన పెసరపప్పు పూర్ణాలు కూడా రెడీ. వీడియో లెంగ్తీ అవుతుందని నేను దీన్ని చాలా షార్ట్ చేసి చాలా చిన్నగా తీశాను. అందువల్ల కొన్ని క్లిప్స్ మిస్ అయ్యాయి, ప్లీజ్ అండర్స్టాండ్. ఇప్పుడు మనం బూరెలు వేసుకున్న తోపు పిండితో పొంగు బూరెలు అంటారు, వీటినే పొణుకులు పొంగు బూరెలు అంటారు. ఇవి వేసుకుంటే ఒకే వెరైటీతో 3 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయాయి మనకి. బూరెలు, పెసరపప్పు పాయసం, పొంగు బూరెలు 3 రకాల ప్రసాదాలు రెడీ. చూస్తున్నారుగా, ఆ తోపు పిండిని ఇలా పొణుకుల్లా వేసుకుని డిష్ అవుట్ చేసుకోవడమే. ఇప్పుడు కొబ్బరి అన్నం, బెల్లం పాయసం, పులిహార ఈ మూడిటికి ఒకేసారి మనం రెడీ చేసుకోవచ్చు. దీనికోసం మనం ఎంత క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటున్నామో అంత రైస్ ఉడికించుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా నేను 3 రకాలకి 3 కప్పులు రైస్ ఉడికించాను. ముందుగా ఈ బెల్లం పాయసం కోసం కొద్దిగా సేమియాని వేయించి దాన్ని బాగా ఉడికించి జీడిపప్పు కూడా అందులోనే వేసి వేయించి మనం ఉడికించుకున్న రైస్ని ఒక కప్పు రైస్కి ఎంత ఉంటుందో అంత ఈ సేమియా పాయసంలో వేశాను. వేసి ఈ సేమియాతో పాటు బాగా ఉడకనిచ్చి కాచి చల్లార్చిన పాలను ఇందులో వేసి సరిపడగా వేసి ఆ పాలతో పాటు ఈ రైసు సేమియా కూడా ఉడికించి ఇందులోనే బెల్లం సరిపడంత బెల్లం కూడా వేసి, బెల్లం వేసేటప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బెల్లం వేసుకుంటే పాయసం విరిగిపోకుండా వస్తుంది. ఇందులోనే యాలకుల పొడి వేసి దించుకుంటే పాయసం రెడీ. ఇప్పుడు కొబ్బరి అన్నం ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా దీనికోసం బాండి పెట్టి ఇందులో కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, కొద్దిగా జీడిపప్పు, కొద్దిగా మిరియాలు, 2 ఎండుమిర్చి వేసి పోపు బాగా దోరగా వేయించుకోవాలి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత ఇందులోనే అల్లం ముక్కలు, ఒక 4 నుంచి 6 పచ్చిమిర్చి చీలికలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని బాగా పోపు కమ్మగా వేయించుకోవాలి. పోపు ఇలా కమ్మగా వేగిన తర్వాత దీనిలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న ఒక కప్పు కొబ్బరికూర కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. ఇందులో నెయ్యి వేసి పోపు వేయించాను. నెయ్యి వేసి పోపు వేయించుకుంటేనే కొబ్బరి అన్నం టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు పోపు వేగిన తర్వాత ఇలా కొబ్బరిని కూడా వేసి బాగా వేయించుకుని ఇందాక మనం ఉడికించుకున్న రైస్ ఉంది కదా, నేను 3 కప్పుల రైస్ ఉడికించాను. అందులో 1 కప్పు పాయసానికి వాడాను. ఇంకొక కప్పు రైసు కొబ్బరి అన్నంలో వేస్తున్నాను. ఆ రైసు వండేటప్పుడు కొద్దిగా పాల చుక్కలు వేసి వండుకోవాలి. 1 స్పూన్ పాలు వేసి రైస్ని ఉడికించుకుంటే మంచిది. ఇప్పుడు ఆ రైస్లో 1 కప్పు రైస్కి సరిపడేంత ఈ కొబ్బరి అన్నంలో వేసి రుచికి సరిపడేంత సాల్ట్ వేసి దీన్ని బాగా కొబ్బరి రైసు టాస్క్ అయ్యేలా, సాల్ట్ టాస్క్ అయ్యేలా మళ్ళీ 1 స్పూన్ నెయ్యి వేసుకుని కలుపుకుని దించుకుంటే కొబ్బరి అన్నం రెడీ. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన కొబ్బరి అన్నం కూడా రెడీ. చూస్తున్నారుగా ఎంత ఈజీగా 3 ప్రసాదాలు రెడీ అయిపోయాయో. ఇక పులిహార, మామిడికాయ పులిహార ఎలా చేసుకోవాలో నెక్స్ట్ చూద్దాం. చూస్తున్నారుగా, ఇది ఇలా డిష్ అవుట్ చేసుకుని పక్కన పెట్టుకుంటే బూరెలు, గారెలు, పాయసం, పెసరపప్పు పాయసం, కొబ్బరి అన్నం 5 రకాలు రెడీ చేసుకున్నాం. ఇప్పుడు మామిడికాయ పులిహార. దీనికోసం ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసి పోపు వేసుకోవాలి. పులిహార పోపు అందరికీ తెలిసిందే, చెప్పనవసరం లేదు. అల్లం పచ్చిమిర్చి, కరివేపాకు, వేరుశనగకాయలు, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, ఎండుమిర్చి పోపు బాగా వేయించుకుని ఇందులోనే తురిమి పెట్టుకున్న మామిడికాయ తురుముని వేసుకుని ఒక్కసారి వేయించుకుని ఇందులో మనం ఇందాక వండుకున్న మిగతా కప్పు రైస్ ఉంది కదా, 3 కప్పుల రైస్ వండాం. అందులో లాస్ట్ కప్ రైసు ఈ పులిహారలో వేసి ఇందులో రుచికి సరిపడేంత ఉప్పు, కొద్దిగా ఇంగువ కూడా వేసి బాగా కలుపుకుంటే పులిహార రెడీ. మామిడికాయ పులిహార రెడీ.
చూస్తున్నారుగా, ఇలా నెమ్మదిగా కలుపుకొని దించుకుంటే 3 రకాల ప్రసాదాలు ఒకేసారి రైస్ వండుకుంటే 3 రకాల ప్రసాదాలు రెడీ. చూస్తున్నారుగా, మామిడికాయ పులిహార, కొబ్బరి అన్నం, అన్నం పాయసం. ఇక ఇందులో ఎక్స్ట్రాగా కనిపించేది చలిమిడి వడపప్పు. అది అందరికీ తెలిసిందే. కొద్దిగా వరిపిండిలో బెల్లం కలుపుకుని కొద్దిగా ఆవునేతితో బాగా కలుపుకుని పెసరపప్పు పైన వేసుకుంటే చలిమిడి రెడీ. చూస్తున్నారుగా, అమ్మవారికి 8 రకాల ప్రసాదాలు రెడీ. నా వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయండి వంటలు ఎలా ఉన్నాయి.